గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రవణ మాసం శుక్లపక్షం తిథి నవమి ఉదయం 10:24 తదుపరి దశమి నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 12:13 తదుపరి జ్యేష్ఠ వజ్రం సాయంత్రం 5:58 నుంచి 7:37 దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:44 అమృత గడియలు తెల్లవారుజామున 3:50 నుంచి 5:29 వరకు రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే ధరణి సమూల ప్రక్షాళన దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం యాచరం తిల్మరగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారట. గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ శాస్త్రీయ విధానాల్లో భూములు ఆస్తుల విలువ సవరణ. ఈనాడు ముఖాముఖిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఇచ్చారు. ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ సైజ్ 0.1 మిల్లీమీటర్ నుంచి 5 mm ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో వెల్లడించారట. దేశంలో విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలిందట. మువ్వన్నెల కాంతుల్లో గోల్కొండ కోట రాష్ట్ర సర్కార్ గురువారం నిర్వహించనున్న స్వతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చారిత్రక గోల్కొండ కోటలో చురుగ్గా సాగుతున్నాయి. కోటను మంగళవారం రాత్రి విద్యుత్ దీపాలతో శోభమానంగా అలంకరించారు. మువ్వన్నెల కాంతులు శోభగులతో గోల్కొండ కోట చూపరులను ఆకట్టుకుంటుంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రేపే 3వ విడత రుణమాఫీ వైర్హలో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 14 లక్షల మందికి రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ కానుందట. అదనపు కలెక్టర్ అవినీతి దందా నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం రూపాయలు 8 లక్షలు తీసుకుంటూ దొరికిన వైనం. ఓఆర్ఆర్పై మాటు వేసి పట్టుకున్న ఏసీపీ బృందం ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ జైలుకి పంపివ్వడం జరిగింది. మరో వార్త చూస్తే లంచం అడిగితే భరతం పడతారు 3.5 ఏళ్లలో 7గురిని అనిషాకు పట్టించారు ముత్తం రెడ్డి అంటూ ఆ వార్త ఇచ్చారు. అవినీతి పరులు కోటలకు బీటలు ఈ ఏడాది ఇప్పటి వరకు 105 అనిషా కేసులు శాఖల వారీగా అక్రమార్కుల వివరాలు సేకరణ ట్రాప్ మాత్రమే కాదు అక్రమాస్తులపైన దృష్టి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. డిఎస్సి ప్రాథమికకి వెల్లడి అభ్యంతరాలకు 20 వరకు గడువునిచ్చారట. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జూలై 18 నుంచి నెల 5 వరకు జరిగిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిందట. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు వెసులుబాటు ఆన్లైన్లో ధృవపత్రాలు అప్లోడ్ చేసేందుకు అవకాశం అక్రమ లేఅవుట్లు ప్లాట్లు దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే సమయంలో జత చేయని ధృవపత్రాలను తాజాగా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వీలుగా దరఖాస్తుదారుల లాగిన్ను అందుబాటులోకి తెచ్చిందట. రేపే 3వ విడత రుణమాఫీ నేడు కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరగనుందట. కేసును సిబిఐకి అప్పగించండి జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో కలకత్తా హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చిందట. గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ పాఠశాలని సందర్శించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. వచ్చే నెలల్లో ఆర్ఆర్ఆర్ భూసేకరణ పూర్తి సీఎస్ తెలిపారు. పారిశుద్ధ్యలేమి పొత్తన లేని విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ వసతి గృహాల నిర్మాణాల్లో ఉల్లంఘనల తీరు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ తనిఖీలో తేట తెల్లమనే అంశాన్ని ఇచ్చారు. రెడ్ మీట్లోని ఐరన్తో డయాబెటీస్ ముప్పు ఎక్కువే 7 దశాబ్దాలుగా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు మా వాట మాకే పుస్తకావిష్కరణలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడారు. సామగ్రి భద్రపరచడంలో వైఫల్యం విమానయాన సంస్థలకు జరిమానా హైదరాబాద్ 2 కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. చేప పిల్లల పంపిణీకి 26 జిల్లాల్లో టెండర్లు ఏపీ ఉద్యోగాలను రిలీవ్ చేయాలి. సహకార శాఖలో బదిలీల కౌన్సిలింగ్ రోగుల కన్నీరు సరోజిని కంటి ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు భారీగా వైద్య నిపుణులు బదిలీ ఆ స్థానంలో చేరని కొత్తవారు శస్త్రచికిత్సలో తీవ్ర జాప్యం సాధారణ సేవలపైన ప్రభావం పడుతుందని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మురికి కుప్పం పురుగుల బియ్యం నాసిరక ఆహార పదార్థాలే విద్యార్థులకు వడ్డింపు సంక్షేమ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ అంశాన్ని ప్రధాన వార్త ఇచ్చారు.
ఏసీబీ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి రాష్ట్ర వ్యాప్తంగా 10 హాస్టళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారట. పూర్తి అపరిశుభ్రత వాతావరణంలో కొనసాగుతున్న వసతి గృహాలు, అధ్వానంగా మరుగుదొడ్లు, బాత్రూంలు, వంటగదులది అదే పరిస్థితి. రికాల్లో అవకతవకలకు, విద్యార్థుల సంఖ్యలో వ్యత్యాసాలు, మెనుకు మంగళం, అరటి పండ్లు, గుడ్లకు కోత, మొక్కుబడిగా వచ్చిపోతున్న వార్డెన్లు, తునికాలు, కొలతలు అధికారులు, శానిటర్ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో జాయింట్ ఆపరేషన్. మళ్ళీ భూసర్వే, పహానీల నమోదు, ROR ముసాయిదా చట్టంపై సందేహాలకు నిపుణుల సమాధానాలు. పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల పరిస్థితి ఏమిటి? ధరణి పోర్టల్లో తప్పు ఒప్పులకు అవకాశం ఉంటుందా? గత చట్టానికి ఈ ముసాయిదాకు తేడా ఏమిటి? మ్యాప్ కావాలంటే సర్వేర్ కావాల్సిందేనా? ఇలాంటి ఎన్నో సందేహాలపై స్పష్టత రానుందట. వైద్యురాలి కేసు సిబిఐకి. కోల్కతా వైద్యురాలి రేప్ హత్య కేసు దర్యాప్తునకు సిబిఐ రంగంలోకి దిగింది. మరోవైపు సమ్మె విరమిస్తున్నట్లు ఫోర్డా ప్రకటించిందట. లక్షల్లో గిగ్ జాబ్స్. పండగల పుణ్యమా అని ఏడాది దాదాపు 7 లక్షల గిగ్ వర్కర్లకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అంచనా ఉందట. అలా పంచుకున్నారు. భారత్ పాక్ మధ్య ఆస్తులు, అప్పులు మొదలు సైన్యం, సాంస్కృతిక సంపద దాకా సజావుగా పంపిణీ అయ్యేందుకు పెద్ద కసరత్తే జరిగిందట. నేడు కాగ్నిజెంట్ శంకుస్థాపన. దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్లో నిర్మించనున్న కొత్త క్యాంపస్కు సీఎం రేవంత్ బుధవారం శంకుస్థాపనను చేయనున్నారట. 3 రోజుల తర్వాత భారత మహిళా రెజ్లర్ వినేష్ పొంగట్ రజత పథకం కేసు మళ్లీ వాయిదా పడింది. మూసీ నది మురిసేలా అటు వాణిజ్యం, ఇటు పర్యాటకానికి ఊతమిచ్చేలా రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఆవిర్భవించారు. ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్. సెప్టెంబర్ మొదటి వారంలో చేప పిల్లల ఉచిత పంపిణీ జరుగుతుంది. 84 బిడ్స్ దాఖలు చేశారు కాంట్రాక్టర్లు. నెలాఖరుకు టెండర్లు ఖరారు చేయనున్నారట. మూసీ నది మురిసేలా అటు వాణిజ్యం, ఇటు పర్యాటకానికి ఊతమిచ్చేలా రివర్ ఫ్రంట్ అభివృద్ధి జరగనుందట. డిఎస్సికి రెస్పాన్స్ షీట్ విడుదల. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్గా భారతి ఇద్దరు జీఎస్టీ అధికారులపై సిబిఐ కేసు పెట్టింది. తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా వెంకటస్వామి. కాంట్రాక్ట్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పాడి పరిశ్రమలపైన రాజకీయాలంటూ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారనే అంశాన్ని ఇచ్చారు. ఇక్కడ కారణాలు లేకుండా ఎలా తిరస్కరిస్తారు? ఇంజనీరింగ్ కాలేజీల దరఖాస్తులను మళ్లీ పరిశీలించండి. సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై తాజాగా నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాన్ని ఇచ్చిందట. సింగిల్ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పునిచ్చిందట. 10 ఏళ్ల కళ ఫలించిన వేళ 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం. అంగన్వాడీ కేంద్రంలో బాలుడిపై కుక్క దాడి చేసింది. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. పేదరికం లేని గ్రామమే నా కళ అంటూ బీఆర్ఎస్ కోసం ఆన్లైన్ కోర్సు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారనే అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పదవుల బొంచ. ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారట. పీసీసీ కార్యవర్గ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నారట. సామాజిక సమీకరణాలు చూసుకొని టీపీసీసీ చీఫ్ కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ నియామకం జరగనుంది. 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్స్ ఉందంటున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా విహెచ్ నిరంజన్ పేర్లు పరిశీలన. రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, అకునూరి మురళి పేర్లు. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం ఉందట. నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కోకాపేట్లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతరం కార్యక్రమానికి 10 లక్షల చదరపు అడుగులో కార్యకలాపాలు, 18,000 ఉద్యోగాలు హైదరాబాద్లో 5వది అంటున్నారు. ఎస్సీ వర్గీకరణపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సెబీ చీఫ్ అందానిపై 22న కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం. ఈడీ కార్యాలయంలో గోరావ్ షేర్ మార్కెట్ స్కామ్లో మోదీకి పూర్తి పాత్ర, కులగణనపైన విస్తృతంగా ప్రతిలోకి అంటూ ఖార్గే తెలిపారు. పర్యాటక హోటళ్లు ప్రైవేట్కు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న హోటళ్లలో నాసిరకం సదుపాయాలు, వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందనే యోచనలో సర్కారు. సుమారు 35 ఆస్తులను లీజుకి ఇవ్వడంపై కసరత్తు. ఆందోళనలో సంస్థ ఉద్యోగులు. ఇప్పటికే లీజ్కి ఇచ్చిన వాటిలో ₹400 కోట్లు చేరుకున్న అద్దె బకాయిలు. రాజకీయ సిఫార్సులతో లీజ్ దక్కించుకొని సొమ్ము చెల్లించని బడా బాబులంటూ వార్తిచ్చారు. మంత్రి తుమ్మల కంటతడి. హరీష్ విమర్శలతో మనస్తాపం చెందారట. ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసిటీ కోసం కాదు.
సీతారామ ప్రారంభానికి మీరు రండి, ప్రజాస్వామ్యంలో నీది నాది ఏదీ లేదు, అంతా ప్రజలదే, మీ తప్పిదాలను మాకు అంటగట్టద్దు అంటూ తుమ్మల తెలిపారట. సీతారామ 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి, బీఆర్ఎస్ సాయంలో 35% పనులు పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌస్లు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం అంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ గోక్కుంటే అంత మంచిది అంటూ మంత్రి పొంగులేటి తెలిపారట. ఏసీపీ వలల్లో అదనపు కలెక్టర్ నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షలు డిమాండ్ చేశారట. డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్ అసిస్టెంట్ను పురామాయించిన భూపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నిర్వాహకం. రెడ్ హ్యాండెడ్గా అసిస్టెంట్ పట్టివేత, ఆపై అదనపు కలెక్టర్ను చాకచక్యంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆయన నివాసంలో సోదాలు, రూపాయలు 16 లక్షలు ఆస్తిపత్రాలు జప్తు, రూపాయలు 3,000 కోట్లు అప్పు ఆర్బీఐ ఈ వేలం ద్వారా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం. 40% మందికి రుణాలు మాఫీ కాలేదు అంటూ రూపాయలు 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలే. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారట. రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహిస్తామని వెల్లడించారట. కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంతోనే సుఖిశాల ప్రమాదం అయినా ప్రభుత్వం దానిని వెనకేసుకొస్తుంది. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారట. మరో వార్త చూస్తే పేదల స్వంతింటి కలను సాకారం చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారట. 2018 సర్వేలో నాటి ప్రభుత్వం భాగ్యస్వామి కాలేదు, కేంద్రానికి రాష్ట్రం నుంచి ఇళ్ల జాబితాను పంపలేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ మభ్యపెట్టారు, మీరు ప్రత్యేక శ్రద్ధతో జాబితా పంపండి అంటూ కిషన్ రెడ్డి తెలిపారట. మరో అంశాన్ని చూసుకుంటే టెల్కోలకు ట్రయల్ ఆదేశాలు, డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్తో పరిష్కారం, దానికి స్పామ్ కాల్స్కి చెక్ అని చెప్పేసి ఆవర్తించారు. 122 మంది తెలంగాణ ఉద్యోగుల 122 మంది తెలంగాణ ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరాలిచ్చారు. అలాగే ప్రాణత్యాగాలు ఫలితం, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ జాతి గెలిచింది అంటూ 30 ఏళ్ల పోరాటం ఫలించింది అంటూ మందకృష్ణ మాదిగ మాట్లాడారట. తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. ఎంఆర్పీఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారని చెప్పేసి ఆ వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మరో వార్త చూస్తే ఎన్బిఎఫ్సి డిపాజిటర్లకు ఊరట అని చెప్పేసి అత్యవసర వైద్య కారణాలతో విత్డ్రా కోరిన వారికి 100% సొమ్ము చెల్లించాల్సిందే. ఎన్బిఎఫ్సిలకు ఆర్బీఐ స్పష్టీకరించింది. 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందట. గనుల వేలంపై వీరాన్ని చిక్కుముడి, రాష్ట్ర ప్రతిపాదించిన బ్లాక్లకు వేలం అనుమతి కోసం నిరీక్షణ, స్పష్టతనివ్వని కేంద్రం. సూర్యాపేటలోని 3 బ్లాకులు వేలానికి ఓకే, రాష్ట్ర నిర్ణయంపై సందిగ్ధత, మరో 9 బ్లాకులు వేలం ప్రతిపాదనలు ఎప్పుడో అంటున్నారు. ఏడాదిలో 300 రోబోటిక్ సర్జరీలు, అరుదైన ఘనత సాధించిన నిమ్స్ విమానాశ్రయం కిటకిట. పేదల స్వంతింటి కలను సాకారం చేద్దాం, సీఎం 2 లక్షల రుణమాఫీ చేయలేదు అంటూ నోరు జారిన ఎంపీ బలరాం నాయక్. 40% మందికి రుణాలు మాఫీ కాలేదు. ఇన్స్టా ప్రేమ యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడి బలవన్మరణం. ఇవాళ ఉంటావు, రేపు పోతావు, నేను ఇక్కడే ఉంటా, 100 కేసులు పెట్టిన భయపడను. హైడ్రా కమిషన్ రఘునాథ్పై ఎమ్మెల్యే దానం మండిపాటు పడ్డారట. బాబు రామ్దేవ్పై కోర్టు ధిక్కరణ కేసు మూసివేత, ప్రత్యేక చిట్టాల కేసుల్లోనూ బెయిలు, అసాధారణ పరిస్థితుల్లోనే జైలుకు పంపాలి అంటూ సుప్రీంకోర్టు తెలిపిందట. సెబీ చీఫ్ అందాన్పై 22న దేశవ్యాప్త ఉద్యమం, ఈడీ కార్యాలయాలు అని చెప్పేసి షేర్ మార్కెట్ స్కామ్లో మోదీ పాత్ర ఉంది అంటూ కాంగ్రెస్ తెలిపింది. కులగణన పైన విస్తృతంగా ప్రజల్లోకి, పీసీసీ ఏఐసీసీ నేతలతో కార్గే భేటీ, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరుగుతుందట. ఇథనాల్ పరిశ్రమ వద్దు అంటూ నిర్మల్ జిల్లా దిలవపూర్ గ్రామస్తులు ఆందోళన చేశారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే అసిస్టెంట్కు ఏరా చిక్కిన సోర, ఏసీబీ వలలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి దొరికారట. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు 8 లక్షలు తీసుకున్నారట. లంచానికి ఓకే చెప్పి ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్కు గాలం చిక్కిన అదనపు కలెక్టర్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది ఏసీబీ. సినిమాను తలపించిన అరెస్టు, రాత్రంతా కలెక్టరేట్లో విచారణ, 16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం, 14 రోజులు రిమాండ్కు విధించారట. మరో అంశాన్ని చూసుకుంటే పెట్టుబడి కట్టుకథ, ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం బృందాలు, స్వచ్ఛ బయో వల్ష్కర ప్రకటనలతో దుమారం, ఇదివరకే వచ్చిన సమస్యలతో విస్తరణ పేరిట మళ్లీ డీల్స్ అని చెప్పేసి వాదించారు. నో ఛాన్స్, ఎన్ని ఎత్తులు వేసినా నా నుంచి తప్పించుకోలేరంటూ అవినీతి పరులకు ఏసీపీ డీజీ సివి ఆనంద్ హెచ్చరించారట. ఉద్యోగ జేఏసీ జలక్,
ఉద్యోగులు అల్టిమేటంతో ప్రభుత్వంలో వణుకు, భవిష్యత్తు కార్యాచరణపై అధికార వర్గాలు ఆరా, సంఘాల నేతలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా, సర్కార్ తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్ మరో పోరాటానికి సిద్ధమవుతున్నాయి సంఘాలు. రుణమాఫీలో రైతుకు ద్రోహం జరిగింది. 2 లక్షల వరకు మాఫీ చేస్తానని సీఎం రేవంత్ ఇంతవరకు పూర్తి చేయలేదంటూ ఎంపీ బలరాం నాయక్ వ్యాఖ్యలు. ఉచితాలకు పైసలుంటాయి, పరిహారానికి లేవా? ఇలాగే ఉంటే ఉచిత పథకాలు రద్దు చేస్తాం. భూ పరిహారానికి సంబంధించిన కేసులో మహారాష్ట్ర సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్ అయిందట. హైదరాబాద్ను రంగనాథ్కు రాసిచ్చారా? హైడ్రా కమిషన్ తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తా అంటూ అధికారులపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారట. కొత్త పంచాయతీలు 223, రాష్ట్రంలో 12,991కి చేరిన జేపీల సంఖ్య. ఏపీ నెత్తిన సర్కార్ పాలు, తెలంగాణ డైరీని మూసేసే కుట్ర. ఆంధ్ర డైరీలను పెంచి పోషిస్తున్నారా? విజయ్ పాడి రైతులకు రూపాయల కోట్ల బకాయిలు. 4 నెలలుగా డబ్బులు చెల్లించని సంస్థ 15 రోజుల్లో చెల్లించకుంటే ఆందోళన చేస్తామని చెప్తున్నారట. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారట. ఇదిరా సాగర్ చెరువుకు ఉరి, అసైన్డ్ భూముల్లో వెంచర్ వ్యవహారంపై కొత్త కోణం. 512 ఎకరాల ఆయకట్టు ఉన్న ఇందిరా సాగర్కు ముప్పు. గుట్టలను తొలగించి రాళ్లు, మట్టి బఫర్ జోన్లో పారబోత. కుచించుకుపోతున్న 18 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న కాలువ. భవిష్యత్తులో దిగువన ఉన్న అనాజ్పూర్ చెరువుకు తీవ్ర నష్టం. హైదరాబాద్ పరిధిలోని ఓ నీటి వనరులకు ప్రమాద ఘటికలు అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే 100 ఫీట్ల రహదారులపై హైడ్రామా. పొలాలకు వెళ్లేందుకు రహదారులు నిర్మాణం అంట. రైతులు కోరుతని నిర్మాణ సంస్థ పనులు చేపట్టిందంట. రైతుల కోసమే అయితే 100 ఫీట్ల రోడ్ ఎందుకు ప్రశ్నించిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీత 2 రోజుల్లో పీఓటీ కింద స్వాధీనం చేసుకోనుందట. 2036 నాటికి 152 కోట్లు. దేశ జనాభాపై అంచనా మెరుగవనున్న లింగ నిష్పత్తి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हर भोले नमः शिवाय।
हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय, हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय, हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। शिव
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మాకొద్దా ఇంజనీరింగ్ కళాశాల అంటూ వార్త ఇచ్చారు. ఎమ్మెల్యేల మీదే బాధ్యత. ఇందూరులో ఇంజనీరింగ్ కళాశాల అందుబాటులో లేక తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యాయ ప్రయాసాలకు వచ్చి దూర ప్రాంతాలకు పంపి ఇంజనీరింగ్లో చేర్పిస్తున్న ఆర్థిక భారంతో పిల్లలకు ఆశించిన స్థాయిలో ప్రోత్సహించలేకపోతున్నారు, బాధపడుతున్నారు అనేది అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. విద్యాశాఖలో పదోన్నతులు త్వరలో జాబితా విడుదల చేయనున్నారట. విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారట. మెరుగైన వైద్యం అందించండి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారట. బోధన ఆసుపత్రిని మంగళవారం తనిఖీ చేశారట. 15వ ఆర్థిక సంఘం నిధులు రూపాయలు 9.37 కోట్లు విడుదల. జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూపాయలు 9.37 కోట్లు వచ్చాయని ఆ అంశాన్ని ఇచ్చారు. నోట్ల కట్టల గుట్టు తేలిన నగరపాలక సంస్థలో ప్రతి పనికో రేటు ఉందట. నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఏ పని జరగాలన్నా వినిపించే పేరు నరేందర్. నిర్మాణ అనుమతులు మొదలుకొని ఇంటి నంబర్ల జారీ, ఆస్తి పన్ను మదింపు వరకు ఆయన్ని కలిస్తే పరిష్కరిస్తారంటారు. మరి ఇంతటి పనిమంతుడు ఇంట్లో అనీషా అధికారులు శుక్రవారం సోదాలు చేయగా కళ్ళు చెదిరల నోట్ల కట్టలు బయటపడ్డాయని ఆ వివరాలు ఇచ్చారు. అలాగే వసతి గృహంలో అనీషా తనిఖీలు, అవకతవకలను గుర్తించిన అధికారులు దత్తత తీసుకొని పెంచుకుంటున్న దంపతులు ఆ చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తుండగా పోలీసులు విముక్తి కల్పించారట. హిందువులపై దాడులు అమానుషం అంటూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న మరణకాండను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఆహార చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా సంఘటిత కావాలని పిలుపునిచ్చారు. తమ మతం కాదని వైద్యం నిరాకరించడంతో ఒకే రోజు 73 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారట. నగర బంద్ నేడే బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా బుధవారం నగర బంద్ చేపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవార్త చూస్తే పథకాలకు బాటేద్దాం. నిక్కా చేరిన బాక్సింగ్లో త్రుటిలో ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం కోల్పోయారు. కానీ ఆమె నింపిన స్ఫూర్తి అనన్య సామాన్యం. పరిమిత వసతులున్న ఒక పట్టణం నుంచి క్రీడాకారుల అంతిమ లక్ష్యమైన ఒలింపిక్స్లో పోటీపడే అవకాశం పొందారు. సాధారణ నేపథ్యం ఉన్న ప్రతిభతో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని నిరూపించారు. ఆమె చూపిన బాటలో మరికొంత క్రీడాకారులు నడవాల్సిన తరుణం ఇది. ప్యారిస్ ఒలింపిక్స్లో చేజారిన లాస్ ఏంజల్స్లో జరినకు ఓ పథకం జిల్లా నుంచి మరొకరి అర్హత సాధించాలని ఆదేశిద్దామని చెప్పేసి వార్తిచ్చారు. మరో వార్త చూసుకుంటే బాల్యానికి భరోసా అంటూ వార్తిచ్చారు. అలాగే నాయకుల్లో చిగురుస్తున్న ఆశలు, నాటిన మొక్కలు రక్షించాలి, యువత వ్యసనాలకు బానిస కావద్దు, విద్యుత్ ఉద్యోగికి ఏడాది కఠిన కారాగార శిక్ష, సమరయోధుల స్ఫూర్తి యువతకు అవసరం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఎలుగుబంట్ల దాడిలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన లింగంపేటలో చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో ఊరేసుకొని మృతి చెందారు ఇందల్వాయిలో. ఐప్యాడ్ పంపిస్తామంటూ ఆన్లైన్ మోసం జరిగింది బీబీపేటలో. వేధింపులు భరించలేక మహిళ బలవన్మరణం చెందారు. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. ఈ వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. టీఈలో ఖాళీల భర్తీ ఎప్పుడు? తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏళ్లుగా భర్తీ కాని పోస్టులు. టీచింగ్, నాన్ టీచింగ్లో భారీగా పోస్టులు ఖాళీ ఉన్నాయట. అకాడమిక్ కన్సల్టెంట్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ద్వారానే సేవలు, ప్రమాణాల్లో వెనుకబడుతున్న విశ్వవిద్యాలయం పట్టించుకొని పాఠంకులు, అధికారులు. ప్రారంభమైన బీఈడీ సెమిస్టరీ పరీక్షలు. ప్రతిపక్ష నాయకులవి అనవసర ఆరోపణలు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎస్సీ వసతి గృహంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. రికార్డు పరిశీలన, నిత్యావసర సరుకులు తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి అధికారులు జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రకృతి వనం స్థలం కబ్జా. మెట్టుమర్రి తాండాలో కబ్జాకు గురవుతున్న పల్లె ప్రకృతి వనం భూమి పట్టించుకునే అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డితో ముడుపు విప్పించాలి. ఆర్థిక ఇబ్బందులతో బోధన వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. మోర్తాన్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మందకృష్ణకు స్వాగతం పలకడానికి హైదరాబాద్ తరలి వెళ్లిన మాదిగలు తపాలా స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలి.
పొతంగల్ ఇసుక డంపులు సీజ్, జీవన వృద్ధి పెంపు కోసం ఆందోళన, బోధనలో రౌడీ షీటర్లు రిమాండ్, పోలీస్ డ్రెస్తో ఫోన్లు చేసే వ్యక్తులను నమ్మద్దు, రైతులు పంప్ సెట్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలి, ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఇంటర్ చదువుకునే వారికి అడ్మిషన్లు ప్రారంభం. బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు, సమస్యల వలయంలో కామారెడ్డి ఏరియా దవాఖానా, దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. రోగుల తాకిడి ఎక్కువ, సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి, లోపిస్తున్న పారిశుద్ధ్యం, సరైన ఏర్పాట్లు లేక వరండాలోనే వైద్యం ఇస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అనే అంశాన్ని ఇచ్చారు. బాన్స్వాడలో ఉప ఎన్నికలు ఖాయమంటూ పార్టీ మాన పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. బాన్స్వాడ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవంటూ డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. తానాలో యువకుడు ఆత్మహత్య యత్నం, ప్రేయసితో పాటు ఆమె మైనర్ చెల్లిని తీసుకెళ్లిన యువకుడు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు, టానాకు వచ్చి ప్రియుడి ఆత్మహత్య యత్నం, భయపెట్టేందుకు సీన్ క్రియేట్ చేశాడని అనుమానం వ్యక్తమవుతున్నాయట. రుణమాఫీ చేయించండి మహాప్రభు అంటూ ఆవర్తించారు. కార్పొరేషన్ చైర్మన్లకు జెండా ఆవిష్కరణ బాధ్యతలు, గౌరవం దక్కని ప్రజాప్రతినిధులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. బాలికల వసతి గృహంపై ఏసీపీ దాడులు నిర్వహించారు. వసతులు నీళ్లు, భోజనంలో నాణ్యత డొల్లా, ఆచరు బిల్లులలో అవకతవకలు బహిర్గతం, ఆహార పదార్థాలు నమూనాలు సేకరణ, ల్యాబ్కు తరలింపు ఏసీపీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. మెరుగైన సేవలు అందించాలి అంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ జిల్లా దవాఖానాను తనిఖీ చేశారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇవి విష జలాలు కావా అంటూ ప్రశ్న మార్కుతో వార్తించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎక్కడ, మహారాష్ట్ర ఫ్యాక్టరీలు వదులుతున్న రసాయనాలతో గోదావరి నీరు కలుషితం, శ్రీరామ్ సాగర్ జలాశయంలో ఆకుపచ్చ రంగులో నీళ్లన్నీ దుర్వాసనగా ఉన్నాయట. నీళ్లు రంగు మారినప్పుడు కాకుండా సాధారణ సమయంలో శాంపిల్స్ తీసుకున్న అధికారులు అనే వార్తిచ్చారు. మాజీ డీసీఓ సింహాచలం సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన సహకార శాఖ డైరెక్టర్ అండ్ రిజిస్టర్ ఉదయ్ కుమార్ భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారట. సింహాచలం అవినీతిపై పలు పరిశోధన కథనాలు ప్రచురించిన సాక్షి. అంగన్వాడీ కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ నిర్ణయం, కొనసాగుతున్న ఫీవర్ సర్వే, దాడులను సహించేదే లేదు అంటూ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఆ వివరాలు ఇచ్చారు. వైద్యులకు రక్షణ కల్పించాలి, ఐఎంఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ హాస్టల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఆ అంశాన్ని ఇచ్చారు సాక్షిలో. ప్రారంభానికి ఎక్సైజ్ భవనాలు సిద్ధం. ఈ నెల 18 లేదా 20న జిల్లాకు రానున్న ఎక్సైజ్ మంత్రి ఆర్మూర్ మోర్తాన్ భీమ్గల్లో భవన నిర్మాణాలు పూర్తి. కొనసాగుతున్న నీటి విడుదల, బాల్కొండ వానాకాలం పంట కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. జాతీయ జెండా ఎగరవేయనున్న ఇరావత్రి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలో రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ జాతీయ జెండాను ఎగరవేయనున్నారట. అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పేసి ఆవర్తించారు. మొక్కలు నాటి సంరక్షించాలి అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. ఉపాధి హామీలు అక్రమాలు, పనిచేయని వారి ఖాతాలో డబ్బులు, ఒకే కుటుంబంలో 2-3 జాబ్ కార్డులు, సోషల్ ఆడిట్లో వెలుగు చూసిన అక్రమాలు, ఇది రుద్రులో జరిగిందని చెప్పేసి వార్తించారు. మంచం పట్టిన బాల్కొండ, కాళ్ళ వాపు కీళ్ల నొప్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారంట. బాల్కొండలో ప్రతి ఇంట్లో జ్వరాలు విజృంభిస్తున్నాయట. రూరల్ పిఎస్లో ఆత్మహత్య యత్నం, ఎస్హెచ్ఓ గదిలో చున్నీతో ఉరేసుకున్న యువకుడు, ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆ వివరాలు ఇచ్చారు. ఇంటి పైకప్పు కూలి ఒకరికి గాయాలయ్యాయి. స్వతంత్ర సమరయోధులకు స్మరించుకుందాం, మేయర్ నీతు కిరణ్ తెలిపారు. లంచం కేసులో 1 ఏడాది జైలు శిక్ష విధించారు జిల్లా కేంద్రంలో. అలాగే వివాదాస్పద స్థలం పరిశీలించారు. పెర్కిట్లో బీడీ పరీక్షలు ప్రారంభించారు. తేయు అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు మోర్తాన్ మండలంలో. దరఖాస్తులు ఆహ్వానం అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్గోలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు ఆర్ఎం చానిరెడ్డి పేర్కొన్నారు. క్రైమ్ కారణాలు చూసుకుంటే జీవితంపై విరక్తి చెంది ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లంలో చోటు చేసుకుంది. అలాగే నీటి కుంటలో పడి ఒకరు మృతి చెందారు. చికిత్స పొందుతూ ఒకరు బాల్కొండలో, ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలైన ఘటన లింగంపేటలో చోటు చేసుకుంది. విద్యార్థి ఆదృశ్యమైన ఘటన రెంజల్ మండల కేంద్రానికి సంబంధించిన వార్తించారు. రౌడీ షీటర్ రిమాండ్ చేశారు. బోధనలో ₹10,000 జరిమానా. నవ్విపేట మండలంలో ఇటీవల పట్టుబడిన మొరం టిప్పర్కు ₹10,000 జరిమానా విధించినట్లు తహసీల్దార్ నారాయణ మంగళవారం తెలిపారట. మహిళా ఆత్మహత్య యత్నం,
వడ్డీ వ్యాపారి వేధింపుల కారణమని సెల్ఫీ వీడియో కేసు నమోదు చేశారు పోలీసులు. కామారెడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే టీటీడీ ఘాట్ రోడ్లో ఆటో బోల్తా పడింది బాన్స్వాల్లో. బీర్కూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానం గుట్టపైకి భక్తులతో వెళ్తున్న ఓ ఆటో బోల్తపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 8 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇసుక లారీ పట్టివేత జరిగింది. బిచ్కొండ మండలంలోని చెట్లూరు కద్గం మంచిరా నుంచి లారీలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా గోపన్పల్లి గ్రామస్తులు మంగళవారం పట్టుకొని పోలీసులకు అప్పగించారట. ఇసుక డంపులు స్వాధీనం. రుద్రూరు పోతంగల్ మండల కోడిచెర్ల శివార్లోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన 3 ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ మల్లేష్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారట. అలాగే మరో వార్త చూసుకుంటే అయితే కుటుంబ కలహాలతో యువకుడు ఇందాల్వాయిలో కుటుంబ కలహాలతో యువకుడు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు మంగళవారం వివరాలు తెలిపారట. ఆ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.